బీజేపీతో పొత్తు అనేది 2 రోజులు అయిందో లేదో తెలియదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, సిఏఏ ఉంది, ఎన్ఆర్సీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఓటేయద్దు. సోషల్ మీడియాలో ఉన్న వైకాపా నాయకులు, చిల్లర గ్యాంగులు ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. 2014-19లో ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరుల కోసం రంజాన్ తోఫా ఇచ్చింది ఎవరని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మౌజం ఇమాములకి మీ సొంత డబ్బులతో మసీదులు పెట్టుకున్నా వక్ఫ్ కిందున్నా కూడా జీతాలు ఇచ్చింది ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రంజాన్ పండగ వస్తే మసీదులు కళకళలాడుతూ ఉండాలి. మసీదుల యొక్క మరమ్మతుల కోసం వాళ్ళకి 25,000, 30,000, 50,000 చెక్కులు ఇచ్చి ప్రతి మసీదు లైటింగ్ తో వెలిగిపోయే విధంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.